ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రవికిరణ్ ని దేవుడు దీవించమని, గవర్నమెంట్ జాబ్ ప్రసాదించమని, కస్తూరి కిరణ్ ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా స్నిగ్ధను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, అతి త్వరలో గవర్నమెంట్ జాబ్ ప్రసాదింప చేయమని, రావలసిన డబ్బులు తిరిగి రావాలని, చేస్తున్నటువంటి బిజినెస్ లో దేవుడు దీవించి అభివృద్ధి పరచమని, దేవుని చిత్త ప్రకారము ప్రతి ఒక్క కార్యము జరిగింపబడాలని, కుటుంబ సభ్యులందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ జయప్రకాష్ రెడ్డి, రజని మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంద నరేష్, సుకన్యలను దేవుడు దీవించమని, శ్రీకృతికి జరగబోవు బోన్ మ్యారో సర్జరీ సక్సెస్ అయ్యే విధముగా దేవుడు దీవించాలని, కుటుంబ సభ్యులందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంద నరేష్, సుకన్య మరియు వారి కుటుంబ సభ్యులు. కలిబెండ్ల బాల అభిలాష్ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు వారి యొక్క ప్రత్యేకమైన విన్నపాలన్నీ నెరవేరాలని, వారి చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరియు డివైన్ వైసెస్ పరిచర్యకు వారు చేస్తున్న ప్రతి సహాయమునకై దేవుడు వారిని హేరాళముగా దీవించమని సమర్పించు దివ్య బలి పూజ. జ్యోతిమేరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా జ్యోతిమేరిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జ్యోతిమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏరవ నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రానున్న రోజులలో దేవుడు వారిని దీవించి వారు చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఏరువ నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్నేహాను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, మంచి ఆయురారోగ్యాలతో నింపబడాలని పూజ సమర్పించేవారు శాంతరాజ్, అన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ ఎస్తేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మరణించిన గోరెంట్ల మరియన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని, చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక ఆత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ మినిస్టర్ను దీవించమని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ, అభిలాష్
అభిలాషలను దేవుడు దీవించి అభిలాష చేస్తున్న ప్రాజెక్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలె జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజీ భారతులను దేవుడు దీవించమని, బిడ్డకు తల్లిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని, విజయ జసింతమ్మలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి. ఆత్మవరముల అభిషేకమును పొందగా రారండి, పొందగా రారండి. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి. ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి. ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. ఆదియు అంతము మన ప్రభువే, ఆదియు అంతము మన ప్రభువే, ప్రార్థించగరండి, దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం శుభ స్వాగతం. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి. ఆత్మవరముల అభిషేకము పొందగరారండి. నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో కాపాడుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు పూజలు సమర్పిస్తున్న మీ అందరినీ హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే అనేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నటువంటి మీ అందరి జీవితంలో కూడా ఈ దివ్య పూజా బలి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలని
ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత యోహాను మరియ వియాన్ని గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ చరిత్రలోనే గురువులందరి యొక్క పండుగ. పునీత మరియ వియాన్ని గారు గురువులందరికీ పాలక పునీతుడు. అందుకనే ప్రియ సహోదరులారా, గురువులందరి యొక్క పండుగ ఈరోజు మీరు దివ్య పూజా బలికి వెళ్ళినప్పుడు మీ గురువుల కోసం ప్రార్థించండి, వారికి శుభాకాంక్షలు తెలియచేయండి. వారిని ప్రత్యేకంగా వారు చేస్తున్నటువంటి సేవలను బట్టి వారిని అభినందించండి. మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క ప్రోత్సాహము, మీ యొక్క సపోర్ట్ ఎల్లప్పుడూ కూడా గురువులకు గొప్ప అండగా ఉంటూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, గురువులమైనటువంటి మేము ఈరోజు ఈ స్థాయి వరకు చేరుకున్నామంటే, మేము చేస్తున్నటువంటి పరిచర్యలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నామంటే, మొదటిది ఆ గొప్ప దేవుని యొక్క కృప, రెండవది మరి గురువుల పాలక పునీతుడైనటువంటి మరియ వియాని గారి యొక్క ప్రార్థన సహాయము, మూడవది మీ అందరి యొక్క సహాయ సహకారాలు, ప్రార్థనలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మా గురువులందరి యొక్క పండుగ శుభ సందర్భాన ఈరోజు మేమందరం కూడా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు దీవించబడాలి అని, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మీ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో చేరుకోవాలి అని ఈరోజు ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, చాలామంది మా పరిచర్యలో సహాయం చేసిన వారు ఉన్నారు. చాలామంది అనేక విధాలుగా మమ్ము అభిమానిస్తూ, అభినందిస్తూ, ప్రోత్సహిస్తూ మా పరిచర్యలో చెదోడు వాదోడుగా ఉన్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఆ దేవాతి దేవుడు వారందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన డివైన్ వాయిస్ ఐసి పరిచర్యను ఎంతగానో ప్రోత్సహిస్తూ దివ్య పూజా బలుల ద్వారా, స్పాన్సర్ల ద్వారా మమ్ము ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఛానల్లో రేయింబవళ్ళు మరి నిద్రాహారాలు మానేసి ఈ యొక్క ఛానల్ను ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు దీవించాలి అని, వారి కుటుంబాలను దీవించాలని, దేవుని కోసం వీరు చేస్తున్న ప్రతి సేవ ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మేము మీకోసం ప్రార్థిస్తూ ఉండగా మీరు మా కోసం ప్రార్థించమని, మా పరిచర్య కోసం ప్రార్థించమని ఈరోజు ప్రత్యేకంగా మేమందరినీ కూడా మరి ప్రార్థించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడువును దయామయుడువైనవు సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాను మరియ వియానిని నీ ప్రజల రక్షణ కార్యమందు అనుపమానమైన యాజకత్వపు
సేవా గుణములతో నింపి మాకు ఆదర్శప్రాయునిగా రూపొందించితివి. మేము అతని విజ్ఞాపన ప్రార్థన ద్వారాను ఆదర్శవంతమైన అతని జీవితము ద్వారాను మా సోదరులను క్రీస్తు ప్రేమకు ఆకర్షించి వారితో పాటు శాశ్వత మహిమను పొందునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 1-2 వచనములు, 12 నుండి 15 వచనములు మరియు 18 నుండి 22 వచనముల వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువిట్లు చెప్పుచున్నాడు, నేను నీకు చెప్పిన సంగతులెల్లా ఒక పొత్తమున రాయుము. 12 నుండి 15 వచనములు. ప్రభువిట్లు చెప్పుచున్నాడు, మీ వ్రణములు మానవు, మీ గాయములు నయము కావు, మిమ్మెవ్వరునూ పరామర్శింపరు. మీ పుండ్లు నయము కావు, మీకు చికిత్స లేదు. మీ వలపు కాండ్రు మిమ్ము విస్మరించిరి, వారు మిమ్ము పట్టించుకొనరు. మీరు పెక్కు పాపములు చేసి ఘోరమైన దుష్టవర్తనమునకు పాల్పడిరి. కనుక నేను మిమ్ము శత్రువు మోదినట్లు మోదితిని, కఠినముగా దండించితిని. మీరు మీ గాయములను గూర్చి ఫిర్యాదు చేయవలదు, అవి నయము కావు. మీరెన్ని పాపములు చేసి ఇంతటి దుష్టవర్తనమును పాల్పడితిరి కనుక నేను మిమ్మిట్లు శిక్షించితిని. 18 నుండి 22 వచనముల వరకు. నేను ఇజ్రాయేలులను చెర నుండి విడిపింతును, వారి కుటుంబములన్నిటికిని దయచూపుదును. యెరూషలేమును పునర్నిర్మింతురు, దాని ప్రసాదమును దాని చోటనే తిరిగి కట్టుదురు. అచట వసించు ప్రజలు నా స్తుతులను పాడుదురు, సంతసముతో కేకలు వెయ్యుదురు. నేను వారి సంఖ్యను తగ్గనియ్యను, పెంచుదును. వారికి అపకీర్తి కాక కీర్తి కలుగునట్లు చేయుదును. వారికి మరల పూర్వ వైభవము దయచేయుదును. వారిని స్థిరముగా పాదుకొలుపుదును. వారిని పీడించు వారిని శిక్షింతును. వారి పాలకుడు వారి జాతి నుండియే ఉద్భవించును. వారి రాజు వారి ప్రజల నుండియే పుట్టును. అతడు నేను ఆహ్వానించినప్పుడు నా చింతకు వచ్చును. నేను పిలవకుండానే నా దగ్గరకు వచ్చుటకెవడు సాహసించును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడు నగుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. నీ
నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలను దీవించు యేసయ్యా దీవించుమా నీవు ఆత్మతో దీవించుమా దీవించు యేసయ్యా దీవించుమా నీవు ఆత్మతో దీవించుమా జై జై యేసు నామం జై జై యేసు నామం జై జై యేసు నామం జై జై యేసు నామం హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 2వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 14వ వచనం వరకు. అంతటా యెరూషలేము నుండి కొందరు పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు, వారు ఎలా ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు అని అడిగిరి. అప్పుడు యేసు జనసమూహములను చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనిషి కుమారుడు మాలిన్యపరిచినది నోటి నుండి వెలువడినది కానీ నోటిలోనికి పోవునది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిచయులు మీ మాటలకు మండిపడుచున్నారు, మీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్లిగింపబడును. వారిని అట్లుండనిండు. వారు గుడ్డి నాయకులు. గుడ్డివానికి గుడ్డివాడు మార్గము చూపినచో వారు ఇరువురును గుంతలో కూలుదురు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మున్ముందుగా మీ అందరికీ మరియు మీ గురువులందరికీ పునీత జాన్ మరియా వియాని గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు గురువులందరి యొక్క పండుగ. ప్రత్యేకంగా మీ అందరూ కూడా మీ గురువుల కోసం, మా అందరి కోసం ప్రార్థన చేయండి. ఆ దేవాతి దేవుడు మేము హేరాళముగా దీవించాలని మేమందరం కూడా మీకోసం ప్రార్థిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆగస్టు మాసము మొదటి మంగళవారంలో మనం ప్రవేశించాం. ఈరోజు పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయము, పునీత జాన్ మరియా వియాని గారి యొక్క ప్రార్థనా సహాయము మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజాబలిలో ప్రార్థిస్తూ ఈ వాక్య పరిచర్యకు మేమందరిని కూడా మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జాన్ మరియా వియాని గారు 1786వ సంవత్సరంలో జన్మించాడు. ఒక కథోలిక ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన తపో దీక్ష, నేను ఒక మంచి గురువు కావాలి, పేద ప్రజలకు సేవ చేయాలి అనే ఒక గొప్ప ఆలోచనతో జీవించినటువంటి వ్యక్తి. ప్రియ సహోదరులారా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఆయన గురువు కావాలనే ఆలోచన మాత్రం ఆయన నుండి వేరు చేయబడలేదు. అందుకనే ప్రియ సహోదరులారా, ఆయన సెమినరీలో జాయిన్ అయ్యాడు. కానీ విద్యలో అంతంత మాత్రమే, లాటిన్ భాష సరిగా వచ్చేది కాదు. ప్రతి సంవత్సరం ఈయన ఇంకొక సంవత్సరానికి ప్రమోట్ అవుతాడా లేదో
అనుమానంతో భయముతో జీవించవలసినటువంటి పరిస్థితి. ఈ సహోదరులారా, మరియు వియాని గారు చదువుల్లో అంత ఉత్సాహం చూపించలేదు, కానీ ప్రార్థనలోనూ మంచి క్రియలలోనూ దాన ధర్మాలలోనూ ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఏదైనా ఒక పరీక్షల్లో పాస్ అవ్వకపోతే ముందుకు ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. తప్పకుండా మంచి జ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి. కానీ ఈయనకి లాటిన్ భాషలో ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ముందుకు ప్రమోట్ చేయాలా లేదా అని ఆలోచిస్తూ చదువు ప్రకారం చూస్తే ఆయన ముందుకు వెళ్ళడానికి యోగ్యత లేనటువంటి వాడు. కానీ ఆయన ప్రార్థనా జీవితము, విశ్వాసాన్ని చూస్తే ఈయన మొట్టమొదటి జాబితాలో ఉండవలసిన వ్యక్తి. దేవుని దయ, కనికరము ఆయన మీద ఉన్నాయి కాబట్టి, ఆయన ప్రార్థన ఫలించింది కాబట్టి, ఆయన దాహాన్ని, ఆ హృదయ అంతరంగాలను గమనించినటువంటి ప్రభు ఆయనను ప్రతి సంవత్సరము ముందుకు పొడిగిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, చివరికి సెమినరీలో ఎన్నో కష్టాలు పడి రాత్రింపవళ్ళు చదివి చివరికి గురువు అయ్యాడు. గురువు అయిన తర్వాత ఎక్కడికి పంపించాలి? ఈయనకి సరిగా జ్ఞానము లేదు, ఏ పరీక్షలో కూడా సరిగా పాస్ అయ్యేవాడు కాదు. మిడిమి జ్ఞానం ఎక్కడికి పంపించాలి అని ఎవరు వెళ్ళడానికి ఇష్టపడినటువంటి, ఎవరు పని చేయడానికి ఇష్టపడినటువంటి తాగుబోతులు, తిరుగుబోతులు, రకరకాల బలహీనతలతో పాడైపోయినటువంటి హార్స్ పట్టణంలోనే ఒక చిన్న గ్రామానికి విచారణ గురువులుగా ఆయన్ని పంపించారు. అక్కడికి వెళ్ళు, ఏదో ఒకటి చెయ్యి అని అక్కడికి పంపించినప్పుడు ప్రియ సహోదరులారా, జాన్ మరియ వియాని గారికి మరియతల్లంటే చాలా ఇష్టం. ఆయన చేతిలో జపమాలనే ఆయుధం ఎప్పుడు ఉండేది. అక్కడికి వెళుతూ ఉండగా ఆయన ప్రార్థన చేసుకున్నాడు, అమ్మా, నేను దేనికి పనికిరానటువంటి ఆ స్థలానికి నన్ను పంపిస్తున్నారు. ఆ పనికిరానటువంటి ఆ స్థలాన్ని ఒక పవిత్రమైన పట్టణంగా మార్చమ్మా, వాళ్ళ కోసం ప్రార్థించమ్మా అని జాన్ మరియ వియాని గారు ఆ పల్లె కోసం, ఆ విచారణ కోసం ప్రార్థించేవాడంట. మరియ తల్లితో కలిసి ప్రతిరోజు ఆ స్థలంలో ఒంటరిగా గంటలు తరబడి ఆ దేవాలయంలో ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రియ సహోదరి, ఈ విధంగా మరియ వియాని గారి యొక్క జీవితము, ఆయన యొక్క విశ్వాసము అక్కడున్నటువంటి కొంతమందిని ఆకర్షించింది. ఈ విధంగా అనేక మంది తండోపతండాలుగా ఆయన దగ్గరకు రావడం, ప్రార్థనలు చేపించుకోవటం ప్రారంభించారు. గమనించండి ప్రియ సహోదరులారా, మరియ వియాని గారి యొక్క ముఖ్యమైనటువంటి సందేశము మరి పాప పశ్చాత్తాపము, దేవుని యొక్క ప్రేమ. అది మాత్రమే కాదు, రోజుకి 16 గంటలు పాప సంగీతంలో కూర్చుని అనేక మందికి పాప సంగీతాన్ని అందిస్తూ వారి కఠినమైనటువంటి రాతి హృదయాలను కదిలించినటువంటి గొప్ప వ్యక్తి పునీత జాన్ మరియ వియాని గారు. చూడండి ప్రియ సహోదరులారా, మనుషుల దృష్టిలో పనికిరాదని తోసివేసినటువంటి రాయినే దేవుడి రోజు మూలరాయిగా మార్చుకున్నాడు. పాపాత్ములు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు, పశ్చాత్తాపపడుతున్నారు, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, పాత జీవితాన్ని వదిలిపెడుతూ ఉన్నారు. ఈ విధంగా అతి తక్కువ కాలంలోనే పాపముతో, రకరకాల బలహీనతలతో, తాగుడు వ్యసనాలతో నిండిపోయినటువంటి ఆ కఠిన ఆత్మల హృదయాలలో దేవుని ప్రేమను కురిపించాడు, దేవుని అద్భుత కార్యాలను చూపించాడు. ఈ విధంగా పట్టణం అంతా కూడా అతి తక్కువ కాలంలోనే మారిపోయింది. 16 గంటల సుదీర్ఘ పాప సంగీతాన్ని అందిస్తున్నటువంటి మరియ వియాని గారి కోసం అనేక పట్టణాల నుండి, ప్రాంతాల నుండి తండోపతండాలుగా వస్తూ ఆయనతో ప్రార్థనలు చేపించుకుని వెళుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఆ పల్లెటూరు, ఆ పాపముతో, శాపముతో నిండబడినటువంటి ఆ చిన్న గ్రామము ఒక గొప్ప పవిత్రమైన హార్స్ పట్టణముగా అది మారిపోయింది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మంచి పని చేయాలంటే అనేకమైన ఆటంకాలు, అనేకమైనటువంటి శోధనలు. అయినా కూడా జాన్ మరియ వియాని గారు మరియ తల్లితో ఆ జపమాలనే ఆయుధాన్ని పట్టుకుని ముందుకు సాగి ఆ యొక్క యుద్ధములో గెలిచి అనుకున్నది సాధించుకున్నాడు. ఈరోజు గొప్ప పునీతుడిగా తల్లి తెరిసభ ఆయన గుర్తిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, అందుకనే ఈరోజు జాన్ మరియ వియాని గారిని ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి అందరి గురువులకు పాలక పునీతుడిగా ఆయనను ప్రకటించారు. గురువులందరూ కూడా పడే ప్రతి కష్టము, ప్రతి అవమానము, ప్రతి నింద అన్ని కూడా
ఈయన అనుభవించాడు కాబట్టి ఆయనను పాలక పునీతుడుగా మరి గౌరవిస్తూ సన్మానిస్తూ ఈరోజు తల్లి తిరుసభ ఈ గొప్ప పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ గురువుల యొక్క పండుగ రోజున మీ విచారణ గురువులకు ఫోన్ చేయండి, శుభాకాంక్షలు తెలియచేయండి. మేము మీకోసం ఉన్నాం ఫాదర్, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము, మీరు చేస్తున్న మంచి ప్రతి పనిలో మేము తోడుగా ఉంటామని ఒక్క మాట చెప్పండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో, మీరు పలుకుతున్నటువంటి ఆ ఒక్క మాట వారికి గొప్ప బలాన్ని, గొప్ప ఆదరణను కలిగిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నారు కదా, ప్రతిరోజు మీకోసం దివ్య పూజా బలులు సమర్పిస్తున్నారు కదా, ఈరోజు మీ గురువుల కోసం ప్రార్థించండి. మీకు ఇష్టమైతే మీ గురువుల కోసం పూజలు సమర్పించండి. ఆ దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ జాన్ మరియా వియాని గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ గురువులందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మరి కొంతమంది పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభు తన శిష్యులు చేస్తున్నటువంటి ఆ యొక్క క్రియలను తప్పుపడుతూ ఉన్నారు. మన మోసే ధర్మశాస్త్రం ప్రకారం చేతులు కడుక్కోకుండా ఏది తినకూడదు కదా, మీరు మీ శిష్యులు ఎందుకు తింటున్నారు, ఎందుకు మలినపరుస్తూ ఉన్నారు, ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు అని ప్రశ్నిస్తారు. ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తున్నటువంటి ఒక మాట, మనిషిని మాలిన్యపరిచేది నోటి లోపలికి వెళ్ళేది కాదు, కానీ నోటిలో నుంచి వస్తున్న ప్రతి మాట మనిషిని బాధ పెడుతుంది, మనిషిని గాయపరుస్తుంది, మనిషిని మాలిన్యపరుస్తూ ఉంది. కానీ గుడ్డివారైనటువంటి మీరు, అజ్ఞానులైనటువంటి మీరు ఈ సత్యాన్ని గమనించకుండా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న నీతిని గుర్తించలేకపోతున్నారు. నీతిగా మానవులుగా మీరు బ్రతకలేకపోతున్నారు. మీరు కేవలము ఆ రూల్స్ కోసమే మీరు బతుకుతున్నారు, కానీ ఆ రూల్స్లో ఉన్నటువంటి అర్థాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు అని ప్రభు ఈరోజు మందలిస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, కొంతమంది ఈ లోక మూఢనమ్మకాలకు, ఈ లోక ఆచారాలకు అమ్ముడైపోతూ ఉంటారు. దానిలో ఎంత ప్రేమ ఉంది, ఎంత యథార్థం ఉంది, దాని మూలంగా ఉపయోగం ఏముంది అనేది మనం గ్రహించము. ఒకప్పుడు సతీ సగమనం అనేది ఉండేది. 70-80 సంవత్సరాల ఒక ముసలివాడు 10, 12, 15 సంవత్సరాల చిన్న బాలికను పెళ్లి చేసుకునేవాడు. ఒకవేళ ఆ భర్త గనక మరణిస్తే ఆయనతో పాటు ఆ చిన్న బాలికను కూడా నిప్పులో పడేసి కాల్చివేసేవాడు. ఇది మా చట్టము, ఇది మా ధర్మశాస్త్రము, ఇది మా ఆచారము అంటూ ఉండేవాళ్ళు. కానీ ఎంతోమంది సేవకులు భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ మూఢనమ్మకాలను, ఆచారాలని చూసిన తర్వాత ఇది అన్యాయం కదా, దీనిలో మానవత్వం లేదు కదా, ఇది ఎందుకు మీరు పాటిస్తున్నారు అని ఆ అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చడానికి ఎంతోమంది బలైపోయారు, ఎంతోమందిని చంపేశారు. ఎంతోమంది మరి చివరికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ అంధకారాన్ని, ఆ చీకటిని, ఆ అంధత్వాన్ని తొలగించడానికి ప్రవక్తలు పనిచేశారు. ఈ రోజుకి అది నెరవేరింది ప్రియ సహోదరులారా. ఈ విధంగా మన దేవుని యొక్క సేవకులు మన దేశానికి రాకుండా ఉంటే ఇంకా అంధకారంలోనే ఉండేవాళ్ళం. అనేకమైనటువంటి అంధకారపు ఆలోచనలతోనే, అజ్ఞానపు ఆలోచనలతోనే ఇంకా నిండి ఉండేవాళ్ళం. చేతబడని, మంత్రశక్తులని చాలా మంది ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ఊరి ప్రయాణానికి వెళ్లే ముందు ఒక నల్లపిల్లి ఎదురొస్తే మానేస్తారు. ఊరి ప్రయాణం వెళ్ళేటప్పుడు ఒక వితంతువు ఎదురొస్తే మానేస్తూ ఉంటారు. ఏదైనా ఒక మంచి కార్యానికి వెళ్ళాలంటే ఇది సోమవారమా, మంగళవారమా, బుధవారమా, వారాలను చూసి ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, దేవుడు అన్ని రోజులు మంచికే సృష్టించాడు. ఏ ఒక్క రోజును చెడ్డగా పరిగణించలేదు. కానీ దాన్ని చెడ్డగా పరిగణించి చెడ్డగా మార్చుకున్నది ఎవరంటే మనమే. కాబట్టి మనము ఇలాంటి మూఢనమ్మకాలతో, ఆచారాలతో మానవత్వాన్ని మరిచిపోయి మనం కొన్నిసార్లు మరి వింత జంతువులాగా ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రభు పలుకుతున్నది అదే.
మీరు చేతులు కడుక్కోవాలని మాత్రమే మీకు తెలుసు. అది మాలిన్యము, అది ధర్మశాస్త్రానికి విరుద్ధము, అది గొప్ప పాపమని మీరు పరిగణిస్తూ ఉన్నారు. కానీ మనిషిని బాధ పెట్టేది నోటి లోపలికి వెళ్ళేది కాదు, కానీ నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి కఠినమైన మాట మనిషిని మాలిన్యపరుస్తుందని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన నోటి మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మనం వాక్యానుసారం జీవిస్తూ ఉన్నామా, ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవిస్తున్నామా, సంతోషకరంగా జీవిస్తున్నామా, అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకుని కొన్నిసార్లు మూఢాచారాలకు బలైపోతూ ఉంటాం. మూఢాచారాలనే దేవుని వాక్యానికంటే ఎక్కువగా భావించి మనం ముందుకు వెళుతూ ఉంటాం. మంచి ఇల్లు కడుతూ ఉంటాం, దాని ముందు ఒక పెద్ద గుమ్మడికాయ పగలగొడుతూ ఉంటాం. ఆచారం ఏమిటంటే, ఇది పగలగొట్టకపోతే ఏమైపోతుందో, ఈ కొబ్బరికాయ ఏలాడదీయకపోతే ఏమైపోతుందో, ఆ నిమ్మకాయలు కొయ్యకపోతే ఏమైపోతుందో. గమనించండి ప్రియ సహోదరులారా, ఇంకా మనలో చాలామంది ఆ జ్ఞానంలోనే ఉన్నాం. మన దేవుడు ఆ గుమ్మడికాయ కంటే శక్తివంతుడే. మీరు కోసే నిమ్మకాయలు కొబ్బరికాయల కంటే ఉన్నతమైన శక్తి కలిగిన వాడే. ఆ గుమ్మడికాయల్లో, ఆ కొబ్బరికాయల్లో, ఆ నిమ్మకాయల్లో శక్తి ఉన్నట్టయితే దేవుడు ఇక్కడికి రానవసరమే లేదు. కాబట్టి క్రైస్తవులము, పుట్టు క్రైస్తవం అని చెప్పుకుంటాం. మనమే ముందు ఆ కొబ్బరికాయలు కొట్టడంలో, గుమ్మడికాయలు తిప్పడంలో మనమే ముందు వరుసలో ఉంటూ ఉంటాం. కాబట్టి గమనించండి, 2 పడవల మీద ప్రయాణము ముందుకు సాగదు. నీవు దేవుని బిడ్డవైతే, విశ్వాసమైతే ఒక పడవలోనే ఉండు, గమ్యానికి చేరుకుంటావు. కాబట్టి సగం ఇది సగం అది పనికిరాదు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించి, ఏది మంచిది, ఏది చెడ్డది, ఇది నిజమేనా, ఇది యథార్థమేనా, మనం చేస్తున్నటువంటి ఈ పనిలో న్యాయం ఉందా, ధర్మం ఉందా, యథార్థం ఉందా అని గుర్తించుకోవాలి. అన్నిటికంటే ఎక్కువగా ఇది దేవుని మహిమపరుస్తుందా లేదా అని ఆలోచించుకోవాలి. కాబట్టి అలాంటి మంచి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతువైన దేవా, స్తోత్రమయ్యా. ఈరోజు పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయము, పునీత జాన్ మరియు వియాని గారి యొక్క ప్రార్థనా సహాయము మాకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ గొప్ప పునీతుల యొక్క ప్రార్థన విశ్వాస జీవితము ద్వారా మా జీవితాలను మార్చుకునే గొప్ప అవకాశము మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా అందరిలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి, మారు మనసును దయచేయండి. ప్రభా, మీ యొక్క వాక్యానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని, మాలో ఉన్న అంధత్వాన్ని తొలగించమని, మాలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించమని, మాలో ఉన్నటువంటి మూఢాచారాలని కూడా తొలగించమని, ప్రభా మీ ప్రియమైన బిడ్డలుగా దాసులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా హేరాళంగా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నా. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. వారిలో ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో వారందరినీ కూడా దీవించండి ప్రభా. అలాగే విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. వారు పడుతున్న ప్రతి కష్టంలో తోడుగా ఉండండి. వారికి మంచి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరి చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడమని ఈ దివ్య పూజా బలి ద్వారా అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. సంతానం లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయమని, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అని విడాకుల సమస్యల నుండి విడుదల దయచేయమని, వారికి న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా, మరి వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి, మంచి సంబంధాలను ఏర్పాటు చేయండి ప్రభా. అలాగే ఈ బిడ్డలు చేస్తున్న ప్రతి బిజినెస్లో, ప్రతి ఉద్యోగంలో తోడుగా ఉండమని, ఎల్లప్పుడూ కూడా ఈ బిడ్డలందరినీ మీ యొక్క సంరక్షణలో ఉంచి కాచి కాపాడమని ఈ మనవులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం,
నా జీవితం నీకు అంకితం, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత యోహాను మరియ విహాని గారి ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు. మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాను. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా.
మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకు సమర్పించండి. ఆ ప్రభు ముందు మోకరించే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ నడు పూజలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏ తలంపులతో వచ్చి ఉన్నారో, ఏ ఉద్దేశాలతో వచ్చి ఉన్నారో అవన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇవి మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణుడు చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలులు సమర్పిస్తున్న
ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వారిని మీరే కాచి కాపాడమని, వారికి మంచి ఉద్యోగము, శాంతి, సమాధానము, సంతోషాన్ని దయచేయమని, వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్తులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగే యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దానుగ్రహములన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతో నందును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్.
దేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందే మా నమ్మిక దివ్యనాథ దీనరక్ష పాపమూలం పరిహరించు దివ్యనాథ దీనరక్ష పాపమూలం పరిహరించు రావా రాజా మమ్ములను మా హృదిని అలంకరింపాం హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందే మా నమ్మిక అమృతమైన ఆహారమా దాహము తీర్చు జీవజలమా అమృతమైన ఆహారమా దాహము తీర్చు జీవజలమా నిత్యం నిన్ను నమ్మితిని తప్పక మమ్ము ఆదుకోవా నిత్యం నిన్ను నమ్మితిమి తప్పక మమ్ము ఆదుకోవా హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందు మా నమ్మిక ఇతడు విశ్వాసపాత్రుడను వివేకవంతుడైన సేవకుడు యజమానిచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడినవాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర పునీత యోహాను మరియ వియాని గారి ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి
వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈరోజు పునీత మరియ వియాని గారి యొక్క పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మీకును మీ విచారణ గురువులకును మీతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ గొప్ప పునీతుని యొక్క ప్రార్థన సహాయము మనకు ఎల్లప్పుడూ లభించునుగాక. ఆమేన్. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా, ఆలకించుమా విన్నవించుమా. పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అచంచల విశ్వాసాన్ని ఢాలుగా చేపట్టి, అటు ఇటు పదునైన వాక్కనే ఖడ్గాన్ని దోసి, అచంచల విశ్వాసాన్ని తాలుగా చేపట్టి, అటు ఇటు పదునైన వాక్కనే ఖడ్గాన్ని దోసి, అలవోకగా అశుద్ధాత్మలన్ అలవోకగా అశుద్ధాత్మలన్ పారద్రోలినా. అంతోని వారా, అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా, ఆలకించుమా విన్నవించుమా. పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా.